భూపాలపల్లిలో రెండో రోజు సింగరేణి భరోసా యాత్ర పేరుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. 8 ఇంక్లైన్ గదిలో గేట్ మీటింగ్ లో టీబీజేపీ చీఫ్ రామచంద్రరెడ్డి, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కార్మికులకు తీరని అన్యాయాన్ని చేసిందని ఆగ్రహించారు. 55,000 కోట్ల రూపాయల నష్టాలు సింగరేణి మిగిల్చారని ఆరోపించారు. కార్మికుల కోసం బీజేపీ నూతనంగా తడిచెర్లలో గనిని ఇచ్చిందని, దానివల్ల కార్మికుల్లో ఉద్యోగ భద్రత భరోసా కల్పిస్తోందన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. భారీ నష్టాల్లో సింగరేణి నడుస్తున్న తరుణంలో సింగరేణి భరోసా యాత్ర పేరుతో రాష్ట్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన చేస్తున్నారు. భూపాలపల్లిలో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇలాంటి భారీ నష్టాల్లో మీ భరోసా యాత్ర ఎంతవరకు కార్మికులకు భరోసానిస్తుంది? ఖచ్చితంగా కార్మికులు సంబంధించిన అంశం కాదు, ప్రభుత్వానికి సింగరేణి మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశం. వాళ్ళు జాగ్రత్తగా అడిషనల్ కోల్ బ్లాక్స్ సింగరేణికి తెచ్చుకోవాలి. కోలు నాణ్యమైనటువంటి కోలు అయినాక ప్రొడక్షన్ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మార్కెటింగ్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఏదైతే నష్టాల్లో ఉందో, ఏవైతే లొసుగులు ఉన్నాయో, ఏదైతే లీకేజీలు ఉన్నాయో, లీకేజీలను అరికట్టుకొని సింగరేణి చేసుకుంటే తప్పకుండా సింగరేణికి సమస్యలు. ఈరోజు మేము 2 కోల్ బ్లాక్స్, నైని కోల్ బ్లాక్ కానీ, తాడిచెర్ల 2 కానీ ఈరోజు వచ్చింది. రేపు కానీ ఆక్షన్లో కూడా పెడుతున్నాం, ఆక్షన్లో కూడా పాల్గొంటాం. కాబట్టి మరిన్ని కోల్ బ్లాక్ నా ఉద్దేశం ఏంటంటే, సింగరేణి ఏరియాలో ఏ ఒక్క కోల్ బ్లాక్ కూడా ప్రైవేట్ వాళ్ళకి పోకుండా ఆక్షన్ అయినా, నామినేషన్ అయినా సింగరేణికే రావాలనేది నా ప్రిన్సిపల్, మా ప్రభుత్వం ప్రిన్సిపల్. ఆ దిశలోనే ఉండాలి. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఈ కార్మికులకు చేసిన తీరని అన్యాయం అనేది ఏ విధంగా చూస్తున్నారు? వారికి ఏ విధంగా మీరు భరోసా నింపుతున్నారు? చాలా రకాలుగా ఆక్షన్లో పాల్గొనకపోవడం, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించకపోవడము, దాంతోపాటు సుమారు 55,000 కోట్ల రూపాయలు మరి టీఆర్ఎస్ కానీ లేక కాంగ్రెస్ పార్టీ కానీ సింగరేణి యొక్క ఆదాయాన్ని తీసుకొని మళ్ళీ చెల్లించకపోవడము, బొగ్గు తీసుకున్నారు, కరెంటు తీసుకున్నారు, దాని పైసలు ఇవ్వకపోతే ఏదైనా ఒక కంపెనీ కానీ, ఒక ఇల్లు కానీ తమ కష్టార్జితం తమ చేతిలో ఉంటేనే మరి దానికి నడపడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా 55,000 కోట్ల రూపాయలు తీసుకుని ఒక కంపెనీకి చిన్న అమౌంట్ కాదు. ఇంత డబ్బులు తీసుకుని రూపాయి చెల్లించకుండా కంపెనీ నడపాలి, కార్మికులను నడపాలి, ఏ రకంగా జరిగే పని. కాబట్టి ఈ విషయం మీద ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, సింగరేణి కార్మిక సంస్థకు న్యాయం చేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మెడికల్ బోర్డు కూడా పెట్టలేదు సార్, అది చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇవాళ కార్మికులు అయితే ముఖ్యంగా కోరుతున్న పరిస్థితి. మరి ఆ కార్మికుల బోర్డు, హెల్త్ బోర్డు, దాని గురించి ఏ విధమైన ఆలోచన చేస్తారు? అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇందులో మాది 49% ఉన్నా కూడా మా నిర్ణయం 0. మా కాంట్రిబ్యూషన్ లేదు. ఖచ్చితంగా నేను అది ముఖ్యమంత్రి గారికి ఉత్తరం. ఎల్లిన ఎఫెక్ట్ వల్ల ఇవాళ వర్షాలు పడని పరిస్థితి ఉంది. ఇవాళ మేడిగడ్డకు 2 పిల్లలు కుంగిపోతే దాన్ని రాజకీయం చేస్తూ 2 పార్టీలు కూడా రాజకీయం చేస్తున్న పరిస్థితి. ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు, రైతులకు నీళ్ళు అందిస్తే బాగుంటుందని చెప్పి మీరు సూచిస్తారు? ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి ప్రతి నీటి చుక్క, వర్షం పడ్డటువంటి ప్రతి నీటి చుక్క మనము దాన్ని మళ్లించి ప్రజల అవసరాలకు, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాల్సిన అవసరం ఉంది. చూస్తున్నాం మొత్తానికైతే కార్మికుల కోసం అయితే మేము భరోసా యాత్ర చేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. అందుకోసం మేము కృషి చేస్తాము. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చేసిన నష్టాన్ని కూడా పూడ్చే ప్రయత్నం అయితే మేము చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, భూపాలపల్లి.